అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీతో గడిపే ఈ కొద్ది సమయాన్ని మాకందరికి ఆశీర్వాదకరంగా చేయండి. మా ప్రభా, భూమి మీద ఇంకా సజీవంగా ఉన్నాము నాయనా. మీరు మమ్మల్ని ఏ రీతిగానైనా బలపరచగలరు, వాడుకొనగలరు, అనేకులకు ఆశీర్వాదకరంగా చేయగలరు. మీ నామ మహిమ నిమిత్తం మమ్మల్ని జీవింప చేయగలరు ప్రభా. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వర్తమానం మాకందరికీ దీవెనకరంగా చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథం ఉంది. మత్తయి సువార్త 14వ అధ్యాయం 34, 35, 36 3 వచనాలు చదువుకున్నాం. మత్తయి వారందరికి వెళ్ళి మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 34, 35, 36 ఈ 3 వచనాలు మనం చదువుకున్నాం. ఈ 3 వచనాలను మనం గమనించినప్పుడు 34వ వచనంలో వారందరికి వెళ్ళి గెన్నేసరెతు దేశమునకు వచ్చిరి. ఎవరు వీరు అంటే యేసుక్రీస్తు ఆయన యొక్క శిష్యులు. వారు గెన్నేసరెతు అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. వచ్చినప్పుడు ఏమైంది అన్నటువంటివి ఆ కింద 2 వచనాలు తెలియజేస్తా ఉన్నాయి. 35వ వచనం, అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానం పంపి రోగులందరినీ ఆయన వద్దకు తెప్పించి వీరిని నీ వస్త్రము చెంగు మాత్రం ముట్టనివ్వని ఆయనను వేడుకునేది. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. ఈ 2 వచనాల నుండి 4 విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఏంటి 4 విషయాలు అంటే, మొట్టమొదటిది యేసును గుర్తించుట. రెండవది అవకాశములను వాడుకొనుట. మూడవది ప్రజలను ప్రభువునొద్దకు నడిపించుట. 4 ప్రజల కొరకు వేడుకొనుట. ఈ 4 విషయాలు ఈ 2 వచనాల నుండి మనము ధ్యానం చేయబోతున్నాం. ఈ గెన్నేసరెతు ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు మొట్టమొదటిగా యేసుక్రీస్తును గుర్తుపట్టారు. అదే మనం అక్కడ చూస్తా ఉన్నాం. అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి రికగ్నైజింగ్ జీసస్ ఇన్ ఫిజికలీ అండ్ స్పిరిచువలీ, యేసుక్రీస్తు ప్రభువుని భౌతికంగాను ఆధ్యాత్మికంగాను గుర్తుపట్టుట అనేది చాలా ప్రాముఖ్యం. ప్రియులారా, ప్రభువును భౌతికంగా గుర్తుపట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, క్రీస్తు శకం అని మనం రాసినప్పుడు యేసుక్రీస్తు జన్మించిన తర్వాతే కదా చరిత్ర 2 భాగాలుగా విభజించబడింది. సో జీసస్ వాస్ బార్న్, కాబట్టి యేసు ప్రభు జన్మించాడు. ఇది ఒక ఫిజికల్ రికగ్నైజేషన్ అన్నమాట. యేసు ప్రభువుని శారీరకంగాను ఆధ్యాత్మికంగాను గుర్తించుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. యోహాను సువార్త 4వ అధ్యాయము అది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఆ సమరయ స్త్రీ యూదుడవైన నీవు అంటుంది. యేసు ప్రభువును చూసి యూదుడవైన నీవు అని చెప్తాను. అంటే యేసు ప్రభువును సమరయ స్త్రీ భౌతికంగా గుర్తుపడతా ఉంది. హీస్ ఏ జెవిష్ మ్యాన్, ఈయన యూదుడు అని చెప్తూ యూదుడవైన నీవు అనే మాట చెప్తా ఉంది పిల్లలు. అంటే యేసుక్రీస్తును భౌతికంగా ఈమె గుర్తించింది. ఎవరు యేసుక్రీస్తు అంటే ఆయన యూదుడు అని చెప్తా ఉంది.
29వ వచనం చదవండి. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా. ఇక్కడ కొంచెం మార్పు అనేది మనం చూస్తాం ప్రియుల. అంతకుముందు యేసు ప్రభువును ఆమె యూదుడిగా చూసింది, ఇప్పుడు యేసు ప్రభువును ఆమె క్రీస్తుగా చూస్తా ఉంది. యూదుడిగా చూడటం అనేటువంటిది భౌతిక సంబంధం, క్రీస్తుగా చూడటం అనేటువంటిది ఆత్మ సంబంధం ప్రియుల. భౌతికంగా చూసిన సమయంలో ఆమెలో చేంజెస్ అనేటువంటి ఏమీ కనబడలేదు. ఈ రోజుల్లో కూడా ఎంతో మంది యేసుక్రీస్తు మంచి దేవుడు, ప్రేమ కలిగినటువంటి వాడు, ఆయన జన్మించాడు, ఆయన వ్యాధిగ్రస్తులను బాగు చేశాడు, ఇట్లా ఫిజికల్గా భౌతికంగా ఎంతో మంది చూసేటువంటి వాళ్ళు ఉన్నారు. We should look at Jesus in both kinds, in both sides. రెండు వైపులా యేసుక్రీస్తు ప్రభువును మనం చూసేటువంటి వారంగా ఉండాలి, భౌతికంగాను ఆధ్యాత్మికంగాను. ఈ సమరయ స్త్రీ మరి యేసు ప్రభువును యూదుడు అని చెప్పింది, అదే యేసు ప్రభువును క్రీస్తు అని కూడా చెప్పింది ప్రియుల. అదనమాట రికగ్నైజింగ్ అంటే. మొట్టమొదటిగా రికగ్నైజింగ్ జీసస్ ఇన్ ఫిజికలీ అండ్ స్పిరిచువల్లీ, భౌతికంగాను ఆధ్యాత్మికంగాను యేసు ప్రభువును గుర్తించడం. మార్క్స్ వార్త 4వ అధ్యాయము 41వ వచనం చూడండి. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో ఎవరు వీళ్ళు? శిష్యులు ప్రియులారా. అక్కడ ఒక మాట మనం చూస్తా ఉన్నాం, ఈయన ఎవరో. హూ కెన్ దిస్ బీ? ఈయన ఎవరో, ఈయన ఎవరో, ఈయన ఎవరో అనేటువంటిది అంతవరకు వాళ్ళకి తెలుసు యేసుక్రీస్తు ఎవరో అనేది. యేసుక్రీస్తు గలీలయుడు అని, ఆయన కపెర్నహూములో కాపురం ఉన్నాడని, ఆయన తల్లిదండ్రులుగా పిలువబడేటువంటి వారు యోసేపు మరియా అని, ఇట్లాగా వాళ్ళకి భౌతికంగా తెలుసు ప్రియులారా. కానీ ఇక్కడ వేసుకున్నటువంటి ప్రశ్న డిఫరెంట్. ఈయన ఎవరో? హూ కెన్ దిస్ బీ? ఈయన ఎవరో, ఈయన ఎవరో? గాలియో సముద్రము ఈయనకు లోబడుచున్నవే. అంటే ఎందుకు ఆ విధంగా వాళ్ళు ప్రశ్న వేశారు అంటే, ఆ ప్రశ్న భౌతిక సంబంధమైనది కాదు. భౌతిక సంబంధంగా యేసు ప్రభు ఎవరో వాళ్ళకి తెలుసు, ఆయన ఎలా ఉంటాడో తెలుసు, ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి తెలుసు, ఆయన ఊరు వాళ్ళకి తెలుసు. కానీ ఇక్కడ వేస్తున్నటువంటి ప్రశ్న అది ఇట్ ఈస్ బియాండ్ దర్ ఇమాజినేషన్, అది వారి ఊహకు అతీతమైనటువంటిది ప్రియులారా. ఎందుకు అంటే యేసు ప్రభు చేసినటువంటి ఆ కార్యము బియాండ్ ద నేచర్, అది ప్రకృతికి అతీతమైనటువంటి కార్యము. కాబట్టి ప్రకృతికి అతీతంగా ప్రభు చేసినటువంటి అద్భుతాన్ని వాళ్ళు చూసి ఆ ప్రశ్న అనేటువంటిది వేశారు. చూడండి, అదే సమయంలో లూకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనం కూడా చదువుకుందాం. 23:42. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమను. ఇక్కడ సిలువ పైన బందిపోటుగా యేసు ప్రభుతో మాట్లాడటం మనం చూస్తున్నాం ప్రియులారా. ఈయన ప్రభువును చూస్తున్నటువంటి చూపులో రెండు భాగాలు అనేటువంటివి ఉన్నాయి. భౌతికంగా చూస్తా ఉన్నాడు. భౌతికంగా యేసు ప్రభువును చూసినప్పుడు యేసు ప్రభు తలకు ముళ్ళ కిరీటం ఉంది, యేసు ప్రభు కాళ్ళు చేతులకు మేకులు కొట్టబడ్డాయి, యేసు ప్రభు యొక్క శరీరం అంతా కూడా రక్తసిక్తంగా ఉన్నది, యేసు ప్రభు శిలువ పైన వేలాడుతూ ఉన్నాడు. అదే సమయంలో ఆధ్యాత్మికంగా కూడా యేసు ప్రభువుని చూస్తా అంటున్నాడు, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాము. అంటే యేసు ప్రభులో హీ కుడ్ సీ ఎ డిఫరెంట్ ఇమేజ్ ఇన్ క్రైస్ట్. మరొక స్వారూప్యాన్ని ఆయన చూడగలుగుతున్నాడు. యేసు ప్రభులో ఒక రాజు ఉన్నాడని, ఆయనకు ఒక రాజ్యం ఉందని, ఆయన మళ్ళీ రాబోతున్నాడు అని
ఇటువంటి దృష్టి ఆ శిలువ మీద ఉన్నటువంటి బందిపోటు దొంగ కలిగి ఉన్నాడు ప్రియులారా. కాబట్టి రికగ్నైజింగ్ జీసస్ ఇన్ ఫిజికలీ అండ్ స్పిరిచువలీ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. కనుక యేసుక్రీస్తు ప్రభువుని భౌతికంగాను ఆధ్యాత్మికంగాను గుర్తించడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. ఇక్కడ గెన్నేసరెత్ ప్రజలు మనం ఏమని చదువుతున్నామంటే అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి అంటే ఏంటి? గుర్తుపట్టి అంటే ఏ విధానంలో వాళ్ళు గుర్తుపట్టి ఉంటారు? ఈయనకి ఇప్పుడు మనం కూడా కొన్ని ఏరియాస్ వెళ్ళినప్పుడు కొంతమంది మనం గుర్తుపడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మన మదర్ టౌన్కి వెళ్ళినప్పుడు, మన స్వప్రదేశానికి వెళ్ళినప్పుడు వీళ్ళు వాళ్ళు కదా అంతమంది ఇక్కడ నుండి వెళ్ళారు, వీళ్ళు పని చేసేటువంటి వాళ్ళు, వీళ్ళ పేరు ఇది, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇది. ఆ రికగ్నైజేషన్ అనేది వేరు, ఆ గుర్తింపు అనేటువంటిది వేరు ప్రియులారా. వీళ్ళు పట్టేటువంటి గుర్తింపు ఇది వేరు సంబంధం. Unless recognizing Jesus, who is He, we can't be benefited. We can't be the people who benefit others. యేసుక్రీస్తు ఎవరో అనేటువంటిది మనం గుర్తించేంత వరకు మనము వేలు పొందలేము, ఇతరులకు వేలుగా కూడా ఉండలేము ప్రియులారా. వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని గుర్తించగలిగారు. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో ఆ చిన్నది అంటా ఉంది పిల్లలు. యూదా ప్రాంతం నుండి చెరపట్టి తీసుకొచ్చినటువంటి ఆ చిన్నది, ఆ యవనస్తురాలు నయమాను భార్యతో ఆ విధంగా మాట్లాడుతూ ఉంది. ఏమని చెప్తుంది? షోమ్రోనులో ప్రవక్త దగ్గర అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును, చూడండి ఎంత రూఢిగా చెప్తుందో, కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలు తండ్రి. అంటే అంత కళాఖండితంగా లేక కన్ఫామ్గా చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే షీ నోస్ అబౌట్ ద ఎబిలిటీ ఆఫ్ ద ప్రాఫెట్. ఆ ప్రవక్త యొక్క సామర్థ్యము లేక దేవుడు ప్రవక్త ద్వారా చేస్తున్నటువంటి కార్యమును ఈ చిన్నదానికి తెలుసు. ఈ చిన్నదానికి తెలుసు కాబట్టి ఇవి అంత రూఢిగా ఆ యజమానులతో మాట్లాడుతూ ఉంది ప్రియులారా. అంటే షీ నోస్ వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ దేవుని యొక్క శక్తి ఏంటో అనేది ఈ అమ్మాయికి తెలుసు. కనుక దేవుణ్ణి గుర్తించుట అని అంటే, యేసుని గుర్తించుట అంటే ఆయన ప్రేమను గుర్తించడం, ఆయన శక్తి ఏంటో గుర్తించడం, ఆయన ఇచ్చే స్వస్థత ఎలా ఉంటుందో గుర్తించడం, ఆయన ఇచ్చేటువంటి రక్షణ ఎలా ఉంటుందో గుర్తించడం. ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఇన్ గాడ్ విల్ బి రికగ్నైజ్డ్. ఆయనలో ఉన్నటువంటి సమస్తాన్ని గుర్తించడము ప్రియులారా. ఈ గెన్నేసరెత్ ప్రజలు మొట్టమొదటిగా ఏం చేస్తారంటే యేసు ప్రభువును గుర్తించారు. అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి ఆ గుర్తుపట్టి అనేటువంటి దాంట్లో ఎంతో భావం అనేది ఉంది. ఎంతో మంది వాళ్ళు చూసుకుంటారు, కానీ ఈయన ప్రత్యేకంగా గుర్తుపట్టడంలో హీ కెన్ హీల్ ద సిక్. వాళ్ళ రికగ్నైజేషన్ ఏంటి అంటే ఈయన రోగులను బాగు చేయగలడు. ఆ చిన్నదానికి ఉన్నటువంటి ఏలియా విషయంలో గుర్తింపు ఏంటంటే అతడు నా ఏలిన వారికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయగలడు. కాబట్టి మొట్టమొదటిగా ఇక్కడ మనం చూసేది యేసును గుర్తించుట ప్రియులారా. ఇది మన జీవితానికి కూడా ఎంతో అవసరం. మనం ఎన్నోసార్లు దేవుని వాక్యం వింటా ఉన్నాం,
ప్రార్థన చేసుకుంటా ఉన్నాం, దేవుని వాక్యాన్ని చదువుకుంటా ఉన్నాం. కానీ ఎంతవరకు దేవుడు మనకు అర్థమయ్యాడు అనేది ముఖ్యమైనటువంటి విషయం. అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టూ పట్లనున్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానము పంపి. నేను ఇందాక మీకు 4 విషయాలు చెప్పాను. మొదటిది యేసును గుర్తించుట, రెండవది అవకాశములను వాడుకోవడం. వీళ్ళు యేసు ప్రభువును గుర్తించిన తర్వాత యథావిధిగా వెళ్ళిపోవటం లేదు. ఏదో ప్రభుతో మాట్లాడి వెళ్ళడం అట్లా చేయటం లేదు ప్రియులారా. వీళ్ళు వెంటనే ఏం చేస్తున్నారంటే చుట్టూ పట్లనున్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానము పంపి. చుట్టుపట్ల ఉన్న ప్రదేశం అంతటికి వర్తమానము పంపి అంటే వెంటనే అక్కడ ఉన్నటువంటి అవకాశాన్ని దే ఆర్ యూటిలైజింగ్ ద ప్రెజెంట్ ఆపర్చునిటీ. వెంటనే అక్కడ ఉన్నటువంటి అవకాశాన్ని వారు సద్వినియోగం చేసుకుంటా ఉన్నారు, వాడుకుంటా ఉన్నారు పిల్లలు. ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు ఎలా ఉండేవాడు అంటే ఉదయం 10 గంటలకు ఇక్కడ ఉంటే 12 గంటలకి ఇంకెక్కడో ఉండేవాడు, 3 గంటలకి ఇంకెక్కడో ఉండేవాడు, 5 గంటలకి ఇంకెక్కడో ఉండేవాడు. ప్రభు యొక్క షెడ్యూల్ అంత బిజీగా ఉండేది. చూడండి, అదే మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనం చదువుతున్నాం. ప్రతి విధమైన రోగములు, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారం చేసెను. చాలు, సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. అంటే ఆయన ఒకే పట్టణంలో స్టే కావటం లేదు, ఒకే పట్టణంలో ఉండటం లేదు. సమస్త పట్టణాలు, ఎన్ని పట్టణాలను ఆయన సందర్శించాడో, ఎన్ని గ్రామాలకు ఆయన వెళ్ళాడో మనకు తెలియదు పిల్లలు. కానీ అక్కడ వాడినటువంటి పదం ఎలా ఉంది అంటే సమస్త అని చూస్తా ఉన్నాం. ఎన్ని ప్రాంతాలకు యేసు ప్రభు వెళ్ళాడో మనకు చెప్పబడలేదు. పౌలు ఎన్ని ప్రదేశాలకు సువార్త దండయాత్ర చేశాడనేది బైబిల్లో మ్యాప్స్లో మనం చూడగలుగుతాం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎన్ని పట్టణాలలో ఆయన సువార్త ప్రకటించాడు, ఎన్ని గ్రామాలను, సమస్త పట్టణాలు. అంటే హీ హ్యాస్ ఎ బిజీ షెడ్యూల్. యేసు ప్రభు చాలా నిర్విరామముగా ప్రయాణాలు చేస్తున్నట్టుగా మనము చూస్తాము ప్రియులారా. దేర్ ఆర్ రేర్ ఆపర్చునిటీస్. అక్కడ ఉన్నటువంటి అవకాశాలు ఎలాంటివి అని అంటే అవి అరుదుగా వచ్చేటువంటి అవకాశాలు. మళ్ళీ ఆ ప్రాంతానికి ప్రభువు వస్తాడో లేదో తెలియదు. దీంట్లో మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏంటి అంటే యూటిలైజింగ్ ద ఆపర్చునిటీస్ వెన్ దే ఆర్ ఫౌండ్. అవకాశాలు దొరికినప్పుడే వాటిని చక్కగా సద్వినియోగము చేసుకోవాలి పిల్లలు. లూకా సువార్త 10వ అధ్యాయము 41-42 వచనాలు చదువుదాం. అందుకు ప్రభు మార్తా మార్తా మరియా ఉత్తమమైనది ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని. మరియా ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుంది. ఆ సమయంలో మరియా ప్రభువు ఇంటికి వచ్చినప్పుడు వెంటనే ఏం చేస్తుందంటే ప్రభు పాదాల యందు కూర్చుంది ప్రియ. మరి ప్రభు యొక్క మాటలు వింటా ఉంది. ప్రభు ఏమేమి విషయాలు అంతా మాట్లాడాడో మనకు తెలియదు. మళ్ళీ అటువంటి మాటలు వినేదానికి అవకాశం వస్తుందో లేదో కూడా తెలియదు ప్రియ. రేర్ ఆపర్చునిటీస్. కొన్నిసార్లు అవకాశాలు అనేటువంటివి అరుదుగా ఉంటాయి. అవి వచ్చినప్పుడు వాటిని సద్వినియోగము చేసుకోవాలి. ఈరోజు మీరు వింటున్నటువంటి వర్తమానం మళ్ళీ వస్తుందో రాదో మనకు తెలియదు ప్రియ. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి అవకాశము, సమయము మళ్ళీ వస్తుందో రాదో మనకు తెలియదు. చూడండి, నిన్నున్నటువంటి వాళ్ళు ఈరోజు ఎంతో మంది లేరు. ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళల్లో రేపు ఎంతో మంది ఉండకపోవచ్చు.
సో ఆపర్చునిటీస్ ఆర్ రేర్. కొన్నిసార్లు అవకాశాలు అనేటువంటివి అరుదుగా వస్తూ ఉంటాయి. వెనెవర్ వి ఫైండ్ ద ఆపర్చునిటీ వీ హ్యావ్ టు యూటిలైజ్ ఇట్. మనం ఎప్పుడైతే అవకాశాన్ని కనుగొంటామో, అవకాశాన్ని కలిగి ఉంటామో దాన్ని సద్వినియోగం చేసుకోవడం. ప్రార్థన చేసేటువంటిది ఒక అవకాశం, బైబిల్ చదివేటువంటిది ఒక అవకాశం, సువార్త ప్రకటించేటువంటిది ఒక అవకాశం. మళ్ళీ అవకాశాలు వస్తాయో రావో మనకు తెలియదు ప్రియారు. కొన్నిసార్లు చూడండి, బిఫోర్ గెటింగ్ ద మ్యారేజ్ బ్యాచిలర్స్ హ్యావ్ న్యూమరస్ ఆపర్చునిటీస్ టు స్పెండ్ దర్ టైమ్ టు గాడ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. ప్రియులారా, వివాహానికి ముందు అవివాహితులైనటువంటి వారికి దేవునితో గడిపేదానికి చాలా సమయం ఉంటుంది. వివాహం అయిన తర్వాత మళ్ళీ అటువంటి సమయం రాదు సామాన్యంగా. మళ్ళీ కుటుంబ జీవితం, మళ్ళీ రకరకాల భారాలు అలా ఉంటాయి ప్రియులారా. కాబట్టి వివాహానికి ముందు దేవుని సన్నిధిలో చేసేటువంటి ప్రార్థన వివాహం తర్వాత ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మొన్న నేను ఒక సహోదరుని విజిట్ చేసి అతను ఏమన్నానంటే, బాబు ఇదిగో నీకు యాక్సిడెంట్ అయింది, దుఃఖమే, కానీ యూ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ నౌ టు స్పెండ్ విత్ యువర్ గాడ్. అయితే నీకు ఇప్పుడు దేవునితో గడిపేదానికి ఎక్కువ సమయం దొరికింది. కాబట్టి ఈ రెస్ట్లో ఉన్నప్పుడు సమయంలో, ఈ విశ్రాంతి సమయంలో, బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడే దేవునితో ఎక్కువ గడుపు, దేవునితో ఎక్కువ సమయం ప్రార్థన చేసుకో, ఎక్కువగా దేవుని వాక్యాన్ని చదువుకో, మారుమనసు పొందు అని చెప్పడం జరిగింది ప్రియులారా. కొన్నిసార్లు మారుమనసు పొందేదానికి కూడా అవకాశం రాకపోవచ్చు. చూడండి, ఎంతో మంది రోడ్డు యాక్సిడెంట్లు ఆకస్మికంగా చనిపోతా ఉన్నారు. ఈ మధ్యకాలంలో మనం ఎన్నో చూసాం అట్లాంటి అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్ అనేటువంటి, హఠాత్ మరణాలు అనేటువంటివి ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం ప్రియులారా. కొద్దిమందికి దేవుని వాక్యం ఇవ్వబడుతుంది, కానీ మారుమనసు పొందరు. ఒకవేళ ఆ తర్వాత మారుమనసు పొందాలన్నా కూడా అవకాశం రాకపోవచ్చు. నిద్రలో చనిపోయే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నిద్రపోతూ ఉంటారు, ఉదయం లేరు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినటువంటి వాళ్ళు. కాబట్టి అవకాశాలు అనేటువంటివి అరుదుగా ఉంటాయి ప్రియులారా. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయన వెతుకుడి, ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వేడుకొనడి. దొరికే సమయంలో వెతకడం, సమీపంగా ఉన్నప్పుడే ప్రభు యొక్క పాదాలు పట్టుకోవడం ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు ఈ గెన్నేసరెత్ అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనులు ప్రభువును గుర్తుపట్టి వెంటనే ఏం చేస్తున్నారంటే, చుట్టుపక్కల ఆ ప్రదేశం అంతటికి వర్తమానము పంపి, హౌ కుడ్ దే సెండ్ ద న్యూస్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తును గురించినటువంటి ఆ వార్తను వారు ఏ విధంగా పంపించగలుగుతారు? చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలంతటికి కూడా ఆ న్యూస్ పంపించారట ప్రియులారా. ఇప్పుడున్నటువంటి రవాణా సౌకర్యాలు ఆ రోజుల్లో లేవు. మోటార్ బైక్స్ కానీ, కార్స్ కానీ, బస్సెస్ కానీ అట్లాంటి ఫెసిలిటీస్, సౌకర్యాలు లేవు. ఇప్పుడున్నటువంటి సాంకేతిక సౌకర్యాలు అప్పట్లో లేవు. వాట్సాప్లని, ఫోన్లని, సెల్ ఫోన్లని ఇట్లాంటివి అప్పట్లో లేవు. ఎక్కడైనా దూరంగా ఒక సమాచారం పంపించాలంటే ఆ రోజుల్లో రాజులు వాడు ఏం చేసేవాడంటే మనుషుల్ని పంపించేవాడు. వీళ్ళ పడవలు వేసుకొని లేకపోతే గుర్రాల మీద వెళ్ళి ఆ సమాచారం అందించేసరికి చాలా టైం పట్టేది. ప్రభు ఉన్నటువంటి సమయంలో కరెంటు వసతి కూడా లేదు. అప్పుడు ఇంకా బల్బు కనిపెట్టబడలేదు. అప్పుడు మోటార్ బైక్స్ కనిపెట్టబడలేదు. అటువంటి అసౌకర్యంగా ఉన్నటువంటి దినాల్లో కూడా మనుషులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం అనేటువంటిది ఆశ్చర్యము ప్రియ. చూడండి, ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, అక్కడి జనులు ఆయన గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానము పంపి, చుట్టుపట్ల ఉన్న ఆ ప్రదేశం అంతటికి కూడా వర్తమానాన్ని పంపించారు. ఒకవేళ ఎవరికైనా డబ్బులు ఇచ్చి, అయ్యా ఇదిగో మీరు పలానా ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రోగులను తీసుకురండి అని డబ్బులు ఇచ్చి ఏమైనా పంపించారో, లేక స్వచ్ఛందంగా ఎవరైనా పంపించి ఇదిగో మీరు పలానా ప్రాంతానికి వెళ్ళి
అక్కడ ఉన్నటువంటి వ్యాధిగ్రస్తుని తీసుకురండి అని పంపించారో మనకు తెలియదు ప్రియులారా. మొత్తానికి ఇది ఏంటంటే రిస్క్ ఆఫ్ టాస్క్. ఇది కష్టతరంతో కూడినటువంటి పనే, కానీ వాళ్ళు చేస్తా ఉన్నారు. వారి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలకి మనుషులను పంపించారు ప్రియులారా. ఇది రెండవది, అంటే అవకాశం వాడుకోవడం. మూడవది ఏంటి? ప్రజలను ప్రభువునకు నడిపించడం ప్రియులారా. బ్రింగింగ్ పీపుల్ టు జీసస్. ప్రభువు వద్దకు ప్రజలను తీసుకుని రావడం, నడిపించడం, ఇది చాలా ప్రాముఖ్యం ఉంది. ఎందుకు అంటే ప్రజలు దేవుని యొక్క అవసరతలో ఉన్నారు ప్రియులారా. ప్రజలు దేవుని యొక్క అవసరతలో ఉన్నారు. వాళ్ళు దేవుని దగ్గరికి రాకపోతే వాళ్ళ అవసరతలు అలాగే ఉండిపోయి దాంట్లోనే వాళ్ళు కన్నుమూసే అవకాశము ఉంది. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే నేను ఎలాగా గ్రహింపగలను? హౌ కెన్ ఐ అండర్స్టాండ్ ఇఫ్ సమ్వన్ లీడ్స్ మీ ద వే? ఎవరైనా త్రోవ చూపకుంటే నేను ఎలా గ్రహించగలను? ఆ ప్రశ్న చూసారా ఎలా ఉందో? అంటే ఈయన ఎక్కడికి వచ్చినాడంటే కరెక్ట్ పాయింట్కి వచ్చినాడు పిల్లలు. ఇప్పుడు మంచి మంచి ఎండింగ్ పాయింట్కి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఆయనకి కుతూహలంగా ఉంది లోపల. ఏంటి అంటే అసలు ఈ ప్రవక్త ఎవరి గురించి రాస్తున్నాడు ఈ మాటలు? తన గురించి రాస్తున్నాడా, ఇంకొకరి గురించి రాస్తా ఉన్నాడా? ఏంటి ఈ మాటలు? ఈ మాటల యొక్క అర్థం ఏంటి అనే ఆకలి, అనే దప్పికతో ఆ నపుంసకుడు ఉన్నాడు. కరెక్ట్గా హృదయం ఎలా ఉందంటే సాగు చేయబడింది. ఇప్పుడు విత్తనం వేస్తే పంట వచ్చేస్తుంది. అటువంటి సమయంలో ఫిలిప్ అక్కడికి వెళ్ళాడు. ఫిలిప్కి యేసుక్రీస్తు ఎవరో తెలుసు, ఈ నపుంసకునికి తెలియదు. ఈరోజు మనకి యేసుక్రీస్తు ఎవరో తెలుసు, కానీ తెలియనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు బయట. వాళ్ళని ప్రభు దగ్గరికి తీసుకుని రావడం, వాళ్ళకి సువార్త ప్రకటించడం, వాళ్ళకి యేసుక్రీస్తు ఎవరో తెలియచేయడం. మనం ఎన్నో గృహాలను దర్శిస్తున్నాం పిల్లలు, ఎంతో మంది మనకు తెలుసు. పరామర్శించడం కాదు ఇంపార్టెంట్, ప్రభువును పరిచయం చేయడం ఇంపార్టెంట్. ఏమన్నా బాగున్నారా, ఆరోగ్యం బాగుందా, అది కాదు పిల్లలు. మంచిది అవన్నీ. నీ కళ్ళ ముందు ఎవరైనా అస్వస్థతలో ఉండి చనిపోయే స్థితిలో ఉంటే ఏదో ఒక విధంగా వాళ్ళకి యేసు ప్రభువుని గురించి నువ్వు చెప్పాలి, మనం చెప్పాలి పిల్లలు. ఊరికి పరామర్శించి సహాయపడి దట్ ఈస్ నాట్ ఏ క్రిస్టియన్ గుడ్ హ్యాబిట్. అది క్రైస్తవ మంచి లక్షణం కాదు. యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ ద సేవియర్, ద హీలర్. నీవు నీ రక్షకుణ్ణి, నీవు స్వస్థపరిచేటువంటి దేవుణ్ణి వారికి పరిచయం చేయాలి. అమ్మా మీకోసం మేము ప్రార్థన చేస్తాం, మీరు కూడా ప్రార్థన చేసుకోండి. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. నేను ఒకరోజు ఇందాక ఒక ఆమెను పరామర్శించాను. ఆమెకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ఆమెతో మాట్లాడాను కొద్దిసేపు. ఐ స్పెండ్ మై టైం. కొద్దిసేపు మాట్లాడి, అమ్మ మీకోసం ప్రార్థన చేస్తున్నాం, ధైర్యంగా ఉండండి, యేసు ప్రభు మీకు స్వస్థత ఇస్తాడు. వీ హ్యావ్ టు ఓపెన్ అవర్ వాయిస్, అవర్ మౌత్ టు స్పీక్ టు పీపుల్ అబౌట్ జీసస్. యేసు ప్రభువుని గురించి ప్రకటించడానికి మనం స్వరం గలం నింపాలి ప్రియులారా. ఒకవేళ వాళ్ళ గురించి దేవుడిని నేను లెక్క అడిగితే, ఎన్నోసార్లు ఈయన నువ్వు కలిసావు, ఈయన పరిస్థితి నీకు తెలుసు, కానీ ఒక్క మాట అయినా నా గురించి చెప్పావా దేవుడు నిన్ను అడిగితే? ఆపర్చునిటీస్ ఆర్ రేర్ ప్రియులారా. అవకాశాలు మళ్ళీ వస్తాయో మనకు తెలియదు. సిటీ స్టడ్ గురించి తెలుసు కదా, డిఎల్ మోడీ గురించి. డిఎల్ మోడీ ఒక ఇంట్లో ఉండేవాడు. ఆ ఇంట్లో పనిచేసేవాడు కూడా ఉండేవాడు.
ఒకరోజు డిఎల్ మోడీకి ఒక తలంపు వచ్చింది. ఏంటంటే, అది నేను బయటంతా వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాను, నా పనివాడికి నేను సువార్త చెప్పలేకపోతున్నానే అని చెప్పి డిఎల్ మోడీకి ఒక ఆలోచన వచ్చి ఎలాగైనా వీడికి సువార్త చెప్పాలి అనుకున్నాడు. ఉదయం అయ్యేసరికి పనిచేసేటువంటి వాడు కాఫీ తీసుకొచ్చినప్పుడు డిఎల్ మోడీ అనుకున్నాడు, సరే ఇప్పుడు కావాలి మళ్ళా చెప్తాను అనుకున్నాడు. మళ్ళీ మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చాడు. మళ్ళీ అనుకున్నాడు డిఎల్ మోడీ, సార్ సాయంత్రం ఎక్కడ వస్తాడు, అప్పుడు చెప్తాను సువార్త అనుకున్నాడు. ఈయన చాలా బిజీగా ఉన్నాడు, ఈయన షెడ్యూల్ చాలా బిజీగా ఉంది డిఎల్ మోడీది. రాత్రి రానే వచ్చాడు, పిల్లలు భోజనం కూడా పెట్టాడు, కానీ రాత్రి కూడా చెప్పలేదు డిఎల్ మోడీ సువార్త. మళ్ళీ వాడు వెళ్ళిపోయాడు. డిఎల్ మోడీ హృదయంలో కలవరం వచ్చేసింది. అరే, ఇతనికి నేను సువార్త చెప్పాలనుకుంటున్నాను, చెప్పలేకపోతున్నాను. సరే ఏదేమైనా సరే ఉదయాన్నే ఖచ్చితంగా నేను సువార్త చెప్పాల్సి ఉంది, కాఫీ తీసుకొస్తాడు కాబట్టి నేను చెప్తానని చెప్పి డిఎల్ మోడీ సిద్ధపడి రెడీగా ఉన్నాడు. పిల్లలు 5 అయిపోయింది, 5:30 అయిపోయింది, 6 అయిపోయింది, కాఫీ రావట్లేదు. డిఎల్ మోడీకి ఏం అర్థం కావట్లేదు. సరే ఏంటి 6:30, 7 అయిపోయింది, కాఫీ రాలేదు. కిందకి దిగి వంట రూమ్లోకి వెళ్ళేసరికి ఆ పనివాడు ఆ కరెంట్ షాక్తో చనిపోయినాడు. ప్రియారా, కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు పనివాడు. డిఎల్ మోడీ హృదయం బద్దలైపోయింది. అయ్యో, నా దగ్గర పనిచేసేటువంటి వీడికి నేను సువార్త చెప్పలేకపోయాను. ఎంతో దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు, ఏడ్చాడు. ప్రియారా, కాబట్టి మనకు ఎవరు తెలుసో, ఎవరి దగ్గరికి మనం తరచుగా వెళ్తున్నామో, ఎవరు దేవుని యొక్క అవసరతలో ఉన్నారో వాళ్ళ కోసం ఫస్ట్ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నీకు ధైర్యం ఇస్తాడు. ఏ విధంగా వాళ్ళకి సువార్త చెప్పాలో దేవుడు నీకు నేర్పిస్తాడు, అవకాశాన్ని ఇస్తాడు. వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా దట్ ఈస్ దేర్ బిజినెస్, అది వాళ్ళ పని. పిల్లలు కానీ మనం మాత్రం సువార్త ఏదో ఒక విధంగా చెప్పాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. దేవుడు కృప చూపిస్తాడు. పిల్లలు, నా జీవితంలో ఎన్నోసార్లు నేను ఎంతో మందికి సువార్త చెప్పాలి అనుకొని చెప్పలేకపోయినటువంటి సమయంలో ప్రార్థన చేసిన తర్వాత చెప్పేదానికి దేవుడు సహాయం చేశాడు. నేనే ఎంతో ఆశ్చర్యపోయాను. అరే, వీళ్ళకి సువార్త చెప్పలేమనుకున్నాము, తిరుగుబాటు చేసేటువంటి ప్రజలు వీళ్ళు, అయినా ప్రార్థన చేస్తే వారికి సువార్త చెప్పేదానికి దేవుడు సహాయం చేశాడు. బీజేపీ RSS వాళ్ళకి పిల్లలు, God will definitely help us if we have a burden for people. ప్రజల పట్ల మనకు భారం అనేటువంటిది ఉంటే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. God can open the door so that we can proclaim the gospel of Christ. ఇక్కడ నపుంసకుడు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు అని అంటే, ఏమంటున్నాడు, ఎవడైనా త్రోవ చూపుకుంటే ఎలా గ్రహింపగలను? నపుంసకుడు దేవుని అవసరతలో ఉన్నాడు. యేసు ప్రభు అర్థం కాకుండా కన్ను మూస్తే నపుంసకుడు దేవుని దగ్గరికి వెళ్ళలేడు. మనం పనిచేస్తున్నటువంటి స్థలాల్లో, మన పైన ఉన్నటువంటి అధికారులు, వాళ్ళకి సువార్త చెప్పాలంటే కొన్నిసార్లు మనకి భయం అనిపిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే వాళ్ళ కోసం ప్రార్థన చేసి, క్రిస్మస్ వచ్చింది అనుకోండి, ఏదో ఒక గిఫ్ట్, ఒక స్వీట్ బాక్స్ తీసుకొని దాంట్లో సువార్త పత్రిక పెట్టి వాళ్ళకి ఇవ్వడం. నేను ఆ మధ్య టార్గెట్ పెట్టుకుని డాక్టర్స్కి సువార్త ఇచ్చాను, బ్యాంకులో పనిచేసేటువంటి ఆయన సువార్త ఇచ్చాను. We have to set a particular target. మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి. పిల్లలు, ఇదిగో నా యజమానుడు, నన్ను ప్రేమిస్తున్నటువంటి వాడు, నాకు ఉద్యోగం ఇచ్చినటువంటి వాడు, నాకు జీవితం ఇస్తున్నటువంటి వాడు, ఇతనికి నేను సువార్త ప్రకటించాలి. ఇదిగో నా కింద ఇంతమంది పనివాడు అన్నారు, వాళ్ళకి సువార్త ప్రకటించాలి. మళ్ళీ అవకాశం వస్తుందో రాదో తెలియదు. ప్రియులారా, మనం ఉంటామో లేదో తెలియదు, వాళ్ళు ఉంటారో లేదో తెలియదు. బ్రింగింగ్ పీపుల్ టు జీసస్, యేసు ప్రభువును ప్రజలను తీసుకున్నారు. మత్తయి సువార్త 9వ అధ్యాయం
మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం చూడండి. 9:2. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చి, పక్షవాయువుతో మంచం పట్టున్నాడు ప్రియారా. ఇతను ప్రభు దగ్గరికి రాగలడా? రాలేడు. ఎందుకు? పక్షవాతం. కాబట్టి ప్రజలు ఏం చేశారు? అతన్ని తీసుకొని వచ్చారు. ప్రభు దగ్గరికి రాలేనటువంటి వాడు ప్రియారా, అవసరత ఉంది, స్వస్థత కావాలి, విడుదల కావాలి, ఆశీర్వాదం కావాలి, రక్షణ కావాలి, నెమ్మది కావాలి. కానీ వాటిని ఇచ్చేటువంటి ప్రభువు దగ్గరికి ప్రజలు రాలేకపోతున్నారు. పక్షవాయువుతో మంచం పట్టున్నాడు ప్రియారా. తనకై తాను రాలేడు. నపుంసకుడు తనకై తాను గ్రహించలేడు. ఎవరో ఒకరు త్రోవ చూపించాలి. ఇతనికై తను రాలేడు. ఎవరో ఒకరు ఇతను తీసుకురావాలి. తీసుకొచ్చాడు. తీసుకొస్తే వీడికి తీసుకుపోలేదు. అతనే వెళ్ళిపోయాడు లేచి. If we do what we have to do, then God will do what He has to do. మనం చేయాల్సింది చేస్తే దేవుడు చేయాల్సింది చేస్తాం. పోతే చివరిగా 4వది ఏమని చెప్పాను? ప్రజల కొరకు ప్రభువును వేడుకుంటాను. చదవండి ఆ వచనాన్ని. 36వ వచనం. వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనివ్వని ఆయనను వేడుకునేది. చూడండి మాట ఎలా ఉంది. రోగులు వేడుకోవట్లేదు ప్రభువుని. ఎవరు వేడుకుంటున్నారు? ఆ గెన్నేసరత్ ప్రజలు వేడుకుంటున్నారు ప్రియారా. ప్రజలకు తీసుకొచ్చారు కదా, ప్రజలకు కబురు పంపారు కదా. ఆ తీసుకొచ్చినటువంటి రోగులను గురించి వీళ్ళు వేడుకుంటా ఉన్నారు. అదే కదా అక్కడ మనం చదివేది. వీరిని అంటే ఎవరు? వ్యాధిగ్రస్తుని. వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టలేమని ఆయనను వేడుకొని. ఈ వేడుకొని అన్న దగ్గర ఇంగ్లీష్ బైబిల్లో KJV వర్షన్లో ఏమనుందంటే బెగ్గడ్ హిమ్ అని ఉంది. వేడుకొనుడి అన్న దగ్గర ఆ పదం వాడు, బెగ్ అనే పదం వాడాలి. బెగ్గట్టు అడుక్కోవడం అనమాట. అసలు వీళ్ళకేం పట్టింది అడుక్కునేదానికి? పిల్లలు వీళ్ళు బాగానే ఉన్నారు కదా, వీళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళు అడుక్కోవాల్సిన పని లేదు. వీళ్ళకేం పట్టింది ప్రజలు తీసుకొచ్చేదానికి? పైగా అక్కడ ప్రజలు ఎవరు? వీళ్ళ బంధువులా? కాదు. వీళ్ళ స్నేహితులా? కాదు. వీళ్ళ కుటుంబీకులా? కాదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చారు. అంత అవసరం దేనికి వీళ్ళకి? దే హ్యావ్ ద లవ్ ఆఫ్ సమర్టియన్. వారు మంచి సమరయుల యొక్క ప్రేమను కలిగి ఉన్నారు. మంచి సమరయుడి కథ మనకు తెలుసు కదా బైబిల్లో. సమరయుడు ఏ విధంగా దొంగలు ఒక వ్యక్తిని కొట్టి కొరప్రాణంతో వదిలి వెళ్ళిపోయినప్పుడు ఆ సమరయుడు వచ్చి ఆ వ్యక్తిని ఆదరించి వైద్యం ఇచ్చి ఆ వ్యక్తిని బాగు చేశాడు. అది ఉపమానం. ఎందుకు యేసు ప్రభు ఆ ఉపమానం చెప్పాడు అంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న ఆజ్ఞకు రిలేటెడ్గా ఉపమానాన్ని చెప్పాడు. నిజంగా వీళ్ళ గురించి మనం ఆలోచన చేస్తే గెన్నేసరత్ ప్రజల గురించి చూడండి. వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొని. ప్రభువును గుర్తుపట్టినటువంటి వాళ్ళు, ప్రజల పట్ల భారం కలిగినటువంటి వాళ్ళు, ప్రజల నిమిత్తం ప్రభువును వేడుకుంటున్నటువంటి వాళ్ళు. దేవుడు మనకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, కానీ అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ గురించి ప్రభువును వేడుకోవడం. మనకు దయ్యాలు పట్టలేదు, కానీ దయ్యాలు పట్టిన లోపల ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ కోసం మనం ప్రభువును వేడుకోవడం.
ఎంతో మంది ఈరోజు చనిపోయారు లోకంలో. వారి కుటుంబాలు గుండెలు బద్దలైపోయి ఉన్నాయి. వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళ నిమిత్తం ప్రభువుని వేడుకోవడం. begging to God for sake of people. ప్రజల నిమిత్తం ప్రభువుని వేడుకోవడం ప్రియ. వీళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళకేం జంపులు లేవు, వీళ్ళ పాటికి వీళ్ళు ప్రభువుని చూసి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళట్లేదు. సొదొమ గొమొర్రా గురించి దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాం ఉన్నటువంటి ప్రదేశం క్షేమకరమైన స్థలము, అబ్రహాం వెళ్ళిపోవచ్చు ప్రియారా, కానీ అక్కడ వాక్యం ఏముంటుందంటే అబ్రహాము ఇంకా అక్కడనే నిలిచెను. Why he still stood in the same place even though God left Abraham? దేవుడు అబ్రహామును విడిచి వెళ్ళిపోయినప్పటికీ అదే స్థలంలో అబ్రహాం ఎందుకు నిలబడ్డాడు అంటే ఆ సొదొమ గొమొర్రాల కొరకు మొరపెట్టేదానికి. అబ్రహాం he was safe and sound. అబ్రహాం క్షేమంగానే ఉన్నాడు ప్రియ. అబ్రహాం ఉన్నటువంటి ప్రదేశం మీదకి దేవుని ఉగ్రత లేదు, కానీ అక్కడెక్కడో రాబోతున్నటువంటి ఉగ్రతను బట్టి అబ్రహాము ఆ స్థలంలో నిలబడి దేవుణ్ణి వేడుకుంటా ఉన్నాడు, బెగ్గింగ్ చేస్తా ఉన్నాడు, భిక్షాటన యాచిస్తా ఉన్నాడు. ప్రియులారా, మనం కూడా కొంత సమయాన్ని దేవుని సన్నిధిలో ఖర్చు చేసి లోకం కోసం ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. ఎంతో మంది ప్రజలు అవసరతలో ఉన్నారు ప్రియులారా, దేవుణ్ణి ఎరగనటువంటి వారు, వారి కోసం విజ్ఞాపన చేయాలి, యాచించాలి, బెగ్గింగ్, దేవుని స్థితిలో అడుక్కోవడం, ప్రభువా సహాయం చేయండి వీళ్ళకి. లోకానికి మనం చేయగలిగిన వేలు ఏదైనా ఉందంటే ప్రార్థన ప్రియులారా. దాని తర్వాత ఏదైనా అందుకే పౌలు అంటాడు తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా అంటే ఇంకేదైనా ఉంటే దాని తర్వాత అని అర్థం ప్రియులారా. అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన, విజ్ఞాపన, యాచన, బతిమలాడుకోవడం, అడుక్కోవడం, బెగ్గి. ఇక్కడ ఒక మాట మనం చూస్తాం ఏంటంటే ముట్టనిమ్మని ఆయనను వేడుకొని ముట్టిన వారందరూ స్వస్థత. అక్కడ ఒక ఇన్సైట్ అనేది మనం చూస్తాం ప్రియులారా. ముట్టనిమ్మని వేడుకున్నప్పుడు ముట్టిన వారందరూ స్వస్థత పొందారు అంటే వారు ముట్టేదానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. అది అక్కడ మనకు కనబడుతుంది, ఇన్సైట్ అంటారు దాన్ని. వేడుకొని ముట్టిన వారందరూ స్వస్థత పొందారు. గాడ్ పర్మిటెడ్ దెమ్ టు టచ్ హిమ్. తనని తాకేదానికి దేవుడు అనుమతి ఇచ్చాడు ప్రియులారా. ఇక్కడ దేవుని ప్రేమ అనేది మనం చూడగలుగుతాం. పరిశుద్ధుడైన దేవుడు, వ్యాధిగ్రస్తులు, ఎటువంటి జబ్బులు ఉన్నాయో వాళ్ళకి తెలియదు, అయినా కూడా వాళ్ళు ప్రభువును తాకేదానికి ఆయన అనుమతించాడు. కుష్ఠరోగం వచ్చి ప్రభువుని అడుగుతున్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అంటే అక్కడ ప్రభు చూస్తుంది. అందుకు ఆయన వారిని ముట్టి కుష్ఠరోగ వ్యక్తిని తాకుతాడు. అందుకు ఆయన వారిని ముట్టి నాకు ఇష్టమే నీవు రక్తస్రావ రోగం శ్రీ మనం చూసాం కదా. God permitted people to touch him for receiving the healing. స్వస్థత పొందేదానికి దేవుడు ప్రజలకు అవకాశాన్ని ఇస్తున్నాడు, అనుమతిస్తున్నాడు ప్రియులారా. మనం పరిచయం చేస్తే చాలు, ప్రభు దగ్గరికి తీసుకుని వస్తే చాలు. ఈ గెన్నేసరెత్ ప్రజలు వ్యాధిగ్రస్తులకి స్వస్థత ఇవ్వలేదు, కేవలం ప్రజలను తీసుకొచ్చారు. స్వస్థత ఎవరు ఇచ్చాడు? ప్రభు ఇచ్చాడు. ప్రభు ఇచ్చాడు ప్రియులారా. ప్రజల యొక్క అవసరతలను ప్రభువే తీరుస్తాడు, మనం తీర్చలేం. బట్ ఇఫ్ వి బ్రింగ్ ద పీపుల్ టు గాడ్, గాడ్ విల్ ప్రొవైడ్.
their need. God will meet their need. ప్రజలను ప్రభు యొద్దకు తీసుకుని వస్తే ప్రభు వారి అవసరతలను తీరుస్తారు. వేడుకొనేది ముట్టిన వారందరూ స్వస్థత నందులే. ఇక్కడ రెండు విశ్వాసాలు పనిచేస్తాయి. ఒకటి, వాళ్ళని తీసుకొచ్చారు కదా, తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటారు. అయ్యా బాబు, మీరు వెళ్ళి ఆయన వస్త్రపు చెందును తాకట్టు బాగైపోతాయి అని వీళ్ళు చెప్పుకుంటారు. లేకపోతే వాళ్ళకేం తెలుసు ఆ విషయం? వీళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు ఆ వస్త్రపు చెంగును ముట్టితే ఎలా బాగవుతాం అని వాళ్ళు డినై చేయలేదు, రిజెక్ట్ చేయలేదు. అవునా, అలాగైతే ఖచ్చితంగా మేము వెళ్ళి తాకుతామని వాళ్ళ విశ్వాసాన్ని ఉపయోగించారు. ఇటు వీళ్ళ విశ్వాసం, అటు వాళ్ళ విశ్వాసం, ఈ రెండు విశ్వాసాలు ఎప్పుడైతే కలిసాయో అక్కడ స్వస్థత అనేటువంటిది వచ్చేసింది. నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. గాడ్ ఈస్ ఆల్వేస్ రెడీ టు హీల్ పీపుల్, టు సేవ్ పీపుల్, టు షో హిస్ గ్లోరీ పీపుల్. ప్రజలకు తన మహిమను చూపించేదానికి, ప్రజలకు తన ప్రభావాన్ని చూపించేదానికి, ప్రజలను స్వస్థపరిచేదానికి, రక్షించేదానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. పిల్లలు, క్షమించుటకు నీవు సిద్ధ మనస్సు కలవాడు. రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలుగు చేశాను. ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్య జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. కాబట్టి అన్ని డైమెన్షన్స్లో దేవుని యొక్క ప్రేమను మనం చూడగలుగుతాం. ఇలాంటి వర్తమానాలు దేవుడు మనకెన్నో ఇస్తున్నాడు, కానీ ఎంతో మందికి వర్తమానాలు అనేవి లేవు పిల్లలు. కాబట్టి లోకం కోసం ప్రార్థన చేయాలి. మన పరిధిలో మనం ఎవరికైతే సువార్త అందించగలమో సాధ్యమైనంత వరకు అందించే ప్రయత్నం చేద్దాం అనేటువంటిది మనకెంతో ఆశీర్వాదం. దేవుడు తన వాక్యాన్ని దీవించుకున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. 4 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. 1, యేసు ప్రభువును గుర్తించడం. 2, అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. 3, ప్రజలను ప్రభువునకు తీసుకురావాలి. 4, ప్రజల కొరకు ప్రభువును వేడుకోవాలి. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినటువంటి వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. గిరినేశ్వర ప్రజలు మిమ్మల్ని గుర్తుపట్టారు, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి కబురు పంపారు, అనేక మంది వ్యాధిగ్రస్తులను తెప్పించారు, వారి కొరకు మిమ్మల్ని వేడుకున్నారు. పుట్టిన వారందరూ స్వస్థత పొందారు. ఇది కథ కాదు, కానీ జరిగినటువంటి సంఘటన. నేడు మేము భూమి మీద సజీవంగా ఉన్నాం. మీరును నాడు ఎలా ఉన్నారో నేడు కూడా అలాగే ఉన్నారు. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని మీ వాక్యం సెలవిస్తూ ఉంది. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఆయన వేదం చేత పీడించబడుతున్నటువంటి వారు ఉన్నారు. మా పరిధిలోనే ఎంతోమంది మాకు తెలిసినటువంటి వారు, మా బంధువులు, మా స్నేహితులు, మా కుటుంబీకులు, మా చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ప్రభా, ఏదో ఒకటి మీ నిమిత్తం, మీ రాజ్యవ్యాప్తి నిమిత్తం మేము చేయగలుగుతాం సహాయం చేయండి. మిమ్మల్ని గుర్తించాము, రక్షకుడిగా అంగీకరించాము. మీరు స్వస్థపరిచే దేవుడు అని, విడుదలిచ్చే దేవుడు అని, రక్షించే దేవుడు అని, నీ ఒక్కడివే దేవుడు అని ప్రభా మేము గుర్తించాము. ప్రభా, అనేకులకు దీన్ని తెలియజేసేవారు ఉండటకు సహాయం చేయండి. మమ్మల్ని బలపరచండి, మాలో ధైర్యాన్ని కలుగు చేయండి. ఏదో ఒక విధంగా మీ సువార్త ఇతరులకు ఆయన చెప్పగలుగుటకు సహాయం చేయండి. ప్రభా, కొంచెమైనా ఒక మాట అయినా మిమ్మల్ని గురించి మాట్లాడటకు సహాయం చేయండి. మా ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలు. ప్రజల కొరకు మీ సన్నిధిలో మీ పాదాలు పట్టుకునే వారుగా చేయండి. ప్రభా, లోకమంతా కూడా మీ అవసరతలో ఉంది. ఎంతోమంది నాయన ప్రభా మీ అవసరతలో ఉన్నారు. మా ప్రభా, వారి కొరకు మీ సన్నిధిలో ప్రార్థించుటకు, యాచించుటకు, ప్రభా వేడుకుంటకు మాకు సహాయం చేయండి. ఈ వర్తమానం మాకందరికీ దీవెనకరంగా చేయండి. మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.